హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ప్రభుత్వ ఆస్తుల్లో అక్రమ కట్టడాలు కట్టిన వారందరికీ ఒన్నులో వణుకు పుట్టిస్తున్న అంశం ఏదైనా ఉంది అంటే హైడ్రా. ఇక చట్టానికి ఎవరు చుట్టం కాదు, అది నీ వాళ్ళైనా సరే నా వాళ్ళైనా సరే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపచేస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే హైడ్రా కమిషన్ ఇప్పుడు తన తమ్ముడైనటువంటి తిరుపతి రెడ్డికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అది కూడా దుర్గం చెరువుకి దగ్గరలో ఉన్నటువంటి తన ఇంటికి సంబంధించినటువంటి అంశంలో. మరి ఇప్పుడు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటాడు అండ్ హైడ్రా కమిషన్ ఈ విషయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తుంది అనే అంశం గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలోనే ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. చట్టానికి ఎవరూ చుట్టం కాదు, అది మీ వాళ్ళైనా సరే మా వాళ్ళైనా సరే అంటూ హైడ్రా కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అలాంటివి. ఇప్పుడు నేరుగా వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళ సోదరుడైనటువంటి తిరుపతి రెడ్డికి కూడా ఇప్పుడు హైడ్రా కమిషన్ నోటీసులు ఇవ్వడం జరిగింది. FTL జోన్లో కానీ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికి సంబంధించిన అంశంలో. మరి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఏ విధంగా తీసుకుంటాడు అండ్ హైడ్రా కమిషన్ ఈ అంశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళబోతుంది? అండి, రేవంత్ రెడ్డికి తెలియకుండా వాళ్ళు ఇస్తారా నోటీసులు? ఇవ్వరు కదా, చెప్పాకే ఇస్తారు. రేవంత్ రెడ్డి ఏం చెప్పారు? ఎవరైనా నాకు ఒకటే అంటే స్వపర భేదాలు లేకుండా ఆయన చెప్పింది అది. అందుకు వెంటనే తిరుపతి రెడ్డి గారికి నోటీసులు వెళ్ళాయి అంటే ఎవ్రీబడి హ్యాస్ టు అప్రిషియేట్. బికాజ్ ఇప్పుడు నాగార్జున కన్వెన్షన్ కూల్చగానే గగ్గోలు ఎత్తారు కొంతమంది. కానీ చిత్రంగా చూసారా మీరు? సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరైనా మాట్లాడారా? ముఖ్యులు ఎవరైనా మాట్లాడారా? KTR లాంటి వాళ్ళును, అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళే మాట్లాడారు, ఇంకెవడు మాట్లాడలేదు. అంటే నాగార్జునకు ఉండే రెప్యుటేషన్ మీకు అర్థమైందా? అంటే మనం మంచి పని చేస్తే 10 మంది మనకి వెంట ఉంటారు. మనం ఎవరిని పట్టించుకోకపోతే ఎవడు మనని పట్టించుకోడు. నేను బాగుంటే చాలు, నేను సంపాదించుకున్నాను, ఓకే ఫైన్. అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అది సో నాగార్జున కూల్చగానే అందరివి చేస్తారా మీరు? మరి ఇప్పుడు ఇవి కూలుస్తారా అవి కూలుస్తారా అని చాలామంది ప్రశ్నించారు కదా. దానికి ఇది నిదర్శనం. 204 దుర్గం చెరువు గర్భంలో అంటే నడి బొడ్డులో కావచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టు పరిసర ప్రాంతాలు కావచ్చు, బఫర్ జోన్లు కావచ్చు, FTL కావచ్చు, ఏదైనా సరే వదిలిపెట్టేది లేదు. మొత్తం 100 చెరువులు ఆక్రమణకి గురయ్యాయి. టూ మచ్ కదండి. అంటే నీటి ఎద్దడి ఎందుకు వస్తోంది? వర్షాలు పడినప్పుడు రోడ్లు ఎందుకు జలమయం అవుతున్నాయి? ఇన్ని సంవత్సరాల్లో కనీసం ఒక దశాబ్ద కాలంగా ప్రజలు చచ్చిపోతున్నారు నీళ్ళల్లో పడి. మొన్న కూడా ఒక శవం కొట్టుకొచ్చింది రామ్నగర్లో. ఎక్కడ? రామ్నగర్లో నడిబొడ్లు. ఒక అతను, ఇద్దరు మోటార్ సైకిల్తో సహా పడిపోయి ఇలా వెళ్ళిపోతున్నారు. ఎందుకు? ఈ నాళాల మీద ఇల్లు కట్టడం వల్ల. ఇళ్ళు ఎన్ని కట్టారు మీరందరూ? ఎందుకు కట్టారు? ఎందుకు చెరువులు మీరు ముంచేసి అంటే చెరువుల్ని కప్పెట్టేసి ఇళ్ళు కడుతున్నారు? మీ గొప్పల కోసం, మీరు విలాసంగా ఉండడం కోసం సాధారణ ప్రజల్ని చంపుతున్నారు. మీకు ఎవడిచ్చాడు రైట్? మనం మొన్న మాట్లాడాం, మీకు గుర్తుంటే. ఇందులో మీరు పట్టించుకోవాల్సింది వీటికి అనుమతులు ఎవరిచ్చారు, ఏ అధికారులు ఇచ్చారు, వాళ్ళ మీద కూడా వేటు పడాలి అన్నాం మనం. రిటైర్ అయిపోయినా కూడా వదిలిపెట్టకూడదు అన్నాం. ఇవాళ అదే గవర్నమెంట్ చెప్తాం. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, తర్వాత పొల్యూషన్ కంట్రోల్, ఇరిగేషన్, ఇట్లా మొత్తం సివరేజ్ బోర్డు కావచ్చు, GHMC కావచ్చు, దీనికి సంబంధించిన అందరూ కూడా ఏ అధికారైనా అదే చెప్పారు. ఇవాళ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మనం ఆల్రెడీ మాట్లాడాం. ఇది ప్రతి ఒక్కళ్ళని వదలొద్దని చెప్తున్నాం. ఇది దుర్గం చెరువు మధ్యలో అయితే ఓ రేటుటండి, బఫర్ జోన్ అయితే ఓ రేటు. అంటే ఎంత దండుకొని ఉంటాడు ఒక్కొక్కడికి ఎన్నేసి వెళ్ళాలు ఉండుంటాయి. ఎక్కడి నుంచి వస్తాయి వీళ్ళకి డబ్బులు? ఎందుకు ఇట్లాంటి అక్రమాలకు వెళ్తున్నారు? తిన్న తిండి సరిపోదా అండి? ఒక్కొక్కడికి సంపాదించుకుంటున్నారు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు, యు ఆర్ గెటింగ్ గుడ్ మనీ. ఇప్పుడు శాలరీస్ పెరిగాయి, మీరు హ్యాపీగా మీ రిటైర్మెంట్ అనుభవించవచ్చు. ఇంకా ఏం కావాలండి? ఎన్ని చేతులతో తింటారు మీరు? భోజనం ఒక చేతితోటే కదా చేస్తాం మనం, 10 చేతులతో తింటామా? తింటే చచ్చిపోవు నువ్వు.
అండ్ కడుపు పట్టినంతే తింటాం కదా. కడుపు ఎంత తీసుకుంటుందండి? సరే, ఇట్ డిపెండ్స్. ఒక్కొక్క మనిషి కొంచెం ఎక్కువ తింటారు, కొంచెం తక్కువ తింటారు. పోనీ కిలోల కొద్దీ ఎవడు తినలేడు కదా. మరి ఏం చేస్తారు మీరు? అంటే అన్నం తింటలేదు, గడ్డి తింటున్నారా మీరు? పాపం పశువులకు గడ్డి లేకుండా కూడా చేస్తున్నారమ్మా వీళ్ళు. అది నిజమే కదా. అందుకే కదా అవి అడ్డమైన ప్లాస్టిక్లు తిని మనం ఎందుకు రోగాలు బారిన పడుతున్నాం అంటే అది కూడా మనమే బాధ్యులం. వింత రోగాలు. వింత రోగాలు ఎందుకు వస్తున్నాయి? పాప అవి కూడా చచ్చిపోతున్నాయి. వాటి పొట్టలో ప్లాస్టిక్ చేరిపోయి అవి ఇచ్చే పాలు మనం తాగి మనకి రోగాలు వచ్చి రకరకాల క్యాన్సర్లు వస్తున్నాయి మనకి. ఇవన్నీ మనం చేసుకునేవే. మనిషి చేసే తప్పిదాలే. పాపం జంతువులు చాలా మంచివి, వాటికి ఆలోచన లేదు, మెదడు లేకపోవటం వాటి అదృష్టం. అండ్ మొదటి నుంచి అంటూ ఉంటారు కదా మ్యామ్, ఎప్పుడైతే ప్రకృతికి మనం హాని చేస్తామో ఖచ్చితంగా కర్మ కాదు ముంచేస్తుంది. అదే కర్మ అంటే ఏదో పోనీ ఎప్పుడో అనుభవిస్తాం, ఇది అది కాదు. వెంటనే మీరు సజీవ దహనమే. అంటే జల సమాధి అంటాం చూడండి, అట్లా సమాధి చేసి వస్తుంది. ఎందుకండి మనకి ఒక్కొక్కటి ఏంటండి అసలు? ఇప్పుడు సినిమా వాళ్ళైనా అంతే, ఏం చేసుకుంటావు అవన్నీ కట్టుకుని. పైగా దానికి నాకు అప్రూవల్ ఉంది. ఎవడిచ్చాడు అప్రూవల్? ఎప్పుడు ఇచ్చాడు? నువ్వు కట్టినప్పుడు అప్రూవల్ ఉందా నీకు? ఫస్ట్ ఇప్పుడు చూడాల్సింది అదండి. మీకు అర్థమైందా నా పాయింట్? నేను కట్టానండి ఒక చోట ఒక బిల్డింగ్, నేను ఏమనుకుంటాను తర్వాత రెగ్యులేట్ చేసేసుకుంటాలే. రెగ్యులేటరీ అధికారులు ఉంటారు కదా, తినిపిస్తే అయిపోతుంది. అది ఎప్పుడు చేసావు నువ్వు, ఎప్పుడు కట్టావు నువ్వు అనేది బయటకు తీయండి మీరు. కోర్టులు కూడా ఇది ఆలోచించాలి. వాళ్ళ జడ్జిమెంట్లు మనం ఏమి ప్రశ్నించట్లా, బట్ వాళ్ళు న్యాయమూర్తులు కాబట్టి వాళ్ళు సక్రమంగా వాళ్ళకి తీర్పిస్తే ప్రజలు హ్యాపీగా బతుకుతారు, ఊపిరి పీల్చుకుంటారు. అంటే ఊపిరి అంటే మామూలు ఊపిరి కాదు, మంచి గాలి, చక్కటి వాతావరణంలో, రోగాలు తక్కువగా, మనుషులు ఆనందంగా బుర్ర చక్కగా పనిచేసి పనిమంతులుగా ఉంటారు. కాబట్టి అంటే మనం అనుకుంటా ఈ ఒక్కటే కదా, నా ఒక్క ఇల్లే కదా, అందరూ ఒక్కొక్క ఇల్లే. 100 ఇళ్ళు అవుతాయి. ఆ 100 ఇళ్ళు 1000 మందిని ముంచుతాయి. ఇప్పుడు చూసాం కదా దుర్గం చెరువు సరిహద్దులో దాదాపు 243 ఇల్లులు. అదే ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి నోటీస్ వెళ్ళింది, అది రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా వెళ్ళదు. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? నా తమ్ముడైనా ఒకటే, నువ్వైనా ఒకటే. వీళ్ళందరూ అడిగారు కదా నీ ఇంట్లో వాళ్ళవైతే చేస్తావా అని. ఎందుకు చేయరు? రేవంత్ రెడ్డి చేసి తీరుతాడు. రేవంత్ రెడ్డి చేస్తేనే రేపొద్దున హీరోగా నిలబడతాడు. హీరోగా నిలబడడం కోసం చేయట్లే, అతను తన మార్కు చూపించుకుంటున్నాడు అంతే. ఇప్పుడు హీరో అయినా జీరో అయినా పెద్ద ఫరక్ పడదు మనకి. ఇప్పుడు ప్రజలు కావాలని కోరుకున్నారు, ఆయన ఏం చెప్తున్నాడు? మంచి నగరాన్ని నేను మీకు ఇస్తాను అంటే ఈ మొత్తం ఈ నాళాలు ఇవన్నీ సక్రమంగా అయిపోయాయి అనుకోండి. ఇప్పుడు దీన్ని ఏమంటారు, అండర్ డ్రైనేజ్ వచ్చిందన్న సిస్టము. అప్పుడు ప్రజలు ఇట్లా ఇబ్బందులు పడక్కర్లా. ఒక చిన్న చినుకు పడితే మనందరం 3-4 గంటలు ఒక కూడలిలో వెయిట్ చేయక్కర్లా. అప్పుడు మనం తొందరగా ఇళ్ళకెళ్ళి మన కుటుంబాలను చూసుకుని మనం పొద్దున మళ్ళీ లేచి ప్రశాంతంగా ఆఫీస్కి వస్తాం. ఈ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. ఈ చికాకు కానీ టెన్షన్ కానీ ఇదంతా క్యారీ ఫార్వర్డ్ కాకుండా మనం ఆరోగ్యంగా తయారవుతాం. ఇప్పుడు డే టు డే టెక్నాలజీ ఏ విధంగా మారుతూ వస్తుందో, ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు దశాబ్ద కాలం నుంచి చూసుకుంటూ వస్తుంటే కూడా సంవత్సరానికి ముంపు ప్రాంతాలు కూడా ఎక్కువైపోతున్నాయి. మరి ఎందుకు అవుతున్నాయి? చేసుకున్నదండి ఇది మనిషి చేసుకుంటుంది. అంటే దురాశ దుఃఖానికి చేయటం అనే దానికి ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఉదాహరణ. మనకి ఆశ, అబ్బో ఒక ఇల్లు కాదు, కొడుకో ఇల్లు కావాలి, కూతురు కోడు కావాలి, మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి కావాలి. ఏం చేసుకుంటాడు వాడు? బతుకుంటాడో లేదో తెలియదు, రేపు ఉంటామో లేదో మనకు తెలియదు. అది 30 ఏళ్ళ 60 ఏళ్ళ కాదండి. ఇదివరకు ఓకే ఇంకా రిటైర్మెంట్ అయ్యాక అప్పుడు చూద్దాం ఏమైనా రోగాలు వస్తే అనుకునేవాళ్ళు. ఇప్పుడు మీకు కరోనా వచ్చాక 30 ఏళ్ళకే ఫట్మంటున్నారు. కాబట్టి రేపు లేదు, ఇవాళలోనే మనం బతకాలి. ఈ ఇవాళలో నువ్వు ఎన్నిళ్ళు కడతావు, ఎన్నిళ్ళు కొంటావు, ఏం చేస్తావు? 100 నగలు వేసుకుంటున్నావు, నువ్వు నగలు వేసుకుని బయటకు వెళ్ళేలా ఉందా? అందుకని ఉన్నంతలో తిను, హ్యాపీగా ఉండు. ఒక ఇల్లు చాలు నీకు. అది కూడా విలాసంగా కట్టుకుని పనివాళ్ళు రాక చాకరీ చేసుకోలేక కంపు కొట్టుకుంటూ బతక్కు. ఎవడైనా సరే ఇప్పుడు మన ఆలోచన ధోరణి మొత్తం మారిపోవాలండి. పూర్వం పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉన్నామంటే మనకి పెద్ద పెరళ్ళు ఉండేవి, ఇంట్లో 10 మంది ఉండేవాళ్ళు, చెయ్యి అందుకునేవాళ్ళు, పని అందుకునేవాళ్ళు.
ఇప్పుడు పని అందుకోవడం కాదు, కూర్చోపెట్టి చేయడానికి మనుషులు లేరు. ఏం చేసుకుంటారు, 4 గోడలు చూసుకుందామని ఇంతంత విశాలంగా ఉంటాయి, కనీసం గోడ కూడా కనిపించదు మీకు. కాబట్టి మనిషి తప్పిదాలు చేయొద్దు. ఎవడైనా సరే ఆలోచించండి. ఒక ఫ్లాట్ కొనేసుకున్నాం మేము, మా తప్పే ఉంది, వాడు చూపించాడు అని అంటున్నారు. యూ హ్యావ్ టు వెరిఫై. మీరు ఎక్కడ కొంటున్నారు? ఇది బఫర్ జోనా, ఇది చెరువులు ఉన్నాయా, కబ్జాలా, నాళా కబ్జా, ఇది తెలుసుకోండి. యూఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ కాకపోయినా తెలుసుకోండి పక్కవాడిని అడిగి. ఇంకా మీదట ఇలాంటి తప్పిదాలు చేయకండి. తప్పిదం చేసిన వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ టు ఫేస్ ఇట్. అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.